చాలా బాగుండేది. నిఖిల్ ఎలా వస్తాడు? ఒక్క నిమిషం కన్నడ వాళ్ళని సపోర్ట్ చేయడం కాదు, ముందు మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయడం నేర్చుకుంటూ ఉన్నారు. బ్రో చెప్తున్నా కదా, గౌతమ్ పక్కా విన్నర్ అవుతాడు. ఎందుకంటే గౌతమ్ భాయ్ ఆడిన విధానం కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మేమంతా బాగా సపోర్ట్ చేస్తున్నాం గౌతమ్ అన్నకి. తన సోలో బాయ్, బయట కూడా సోలో బాయ్ అండ్ గేమ్లో కూడా సోలోగా ఆడుతున్నాడు, ఇచ్చి పడేస్తున్నాడు ప్రతి టాస్క్. అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్న గేమ్ చూస్తే. అండ్ ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. టాస్క్ విషయాల్లోకి వస్తే ప్రతి ఒక్కరు కూడా గేమ్ అందరూ కలిసికట్టుగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ అవినాష్ ఇప్పుడు రోహిణి అన్నది కమీడియన్స్ విన్నర్ అవ్వకూడదా అని అడిగింది, కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగా అవినాష్ అన్న వైల్డ్ కార్డ్ ఇది సంథింగ్ నబీల్ ఇచ్చాడు కదా ఒకటి షీల్డ్, ఆ షీల్డ్ లేకపోతే అవినాష్ ఎప్పుడు ఎలిమినేట్ అయిపోవాలి, అది మన అందరికీ తెలిసిందే. కాకపోతే నిజాయితీగా ట్రూగా ఆడిన ఆ పర్సన్ గెలవాలి బిగ్ బాస్ అనేది. సో పక్కాగా అయితే నాకైతే గౌతమ్ అన్న గెలుస్తాడు. గౌతమ్ అన్న గెలిస్తే బయట సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు, ఇచ్చి పడేస్తాం. బికాస్ అంటే చాలా మంది నిఖిల్ అంటున్నారన్న, కానీ 100 మంది అనుకుంటారు కన్నడ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఏంటో మన తెలుగులో అర్థం కావట్లేదు. కన్నడ వాళ్ళే వచ్చి మన టాలీవుడ్ అంతా గెలిస్తే మన తెలుగులో ఎక్కడికి పోతారన్న? కన్నడ వెళ్ళి మనం రాజ్యం వెళ్ళాలా? వాళ్ళు ఎలాగో చాయిస్ ఎవరు? మన వాళ్ళు మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయండి అన్న. ఎందుకు ఇదంతా? సో మళ్ళీ నిఖిల్ గేమ్ ప్లే ఎట్లా అనిపించింది స్టార్టింగ్ నుంచి చూసి? నిఖిల్ బాగానే ఆడుతున్నాడు, బట్ కాకపోతే గ్రూప్ గా ఆడినట్టు అనిపించింది. చాలా దాంట్లో గ్రూప్ గా ఆడినట్టు అనిపించింది. ఫ్లిప్ అవుతాడు ఎక్కువగా, ఒక దగ్గర ఒకలా ఉండి. అంటే ఈ అమ్మాయి అయితే ఎంతవరకు మాట్లాడితే బాగుంటది, ఎలా యూజ్ చేసుకుంటే బాగుంటది. అఫ్కోర్స్ అందులో కూడా అన్నారు కదా, ఎవరు తన గౌతమ్ అనే కాదు, ఎవరన్నారంటే బేబీ సినిమాలో ఉంటది కదా సీత, కిరాక్ సీత వచ్చి అన్నది కదా అమ్మాయిని ఇలా యూజ్ చేసుకుంటావు యష్మిని అని. ఎందుకో నాకు కూడా అలాగే అనిపించింది. చూడాలి మరి విన్ అవుతాడో లేదో తెలియదు, కానీ గౌతమ్ కి నిఖిల్ కి ఉంటది టఫ్ ఫైట్. ఒకవేళ గౌతమ్ గెలవకపోతే ఏంటి? ఆశలు నిరాశ అయిపోతాయి అంతేనా? అంతే. లేదన్న, బిగ్ బాస్ అనేది జెన్యున్ గా మేము నమ్ముతున్నాం. నిఖిల్ని కల్పించినట్టయితే ఫేక్ అని ప్రూవ్ అయిపోద్ది. ఎందుకంటే గౌతమ్ ఆడినట్టు నిఖిల్ ఆడలేదన్న. టఫ్ ఫైట్ గౌతమ్ చాలా గట్టిగా ఇచ్చాడు. చూస్తున్నాను నేనైతే బిగ్ బాస్ కి సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు డైహార్డ్ ఫ్యాన్ నేనైతే. అఫ్ కోర్స్ సీజన్ 9 కి నేను వెళ్ళొచ్చు అనుకుంటున్నా. సో మళ్ళీ ప్రేరణ గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే సింగిల్ లేడీ ఇన్ ద టాప్ 5 కాదు, ప్రేరణ నా దిల్లు, నా ఖుష్, అంతవరకే, విన్నర్ కాదు. ఎందుకంటే బాగానే ఆడుతుంది, మంచిగా ఆడుతుంది. ఇప్పుడు నేను విష్ణుప్రియ అనుకున్న ఫస్ట్ లో, ఎందుకంటే విష్ణుప్రియ అక్కడ ఉన్న ఫాలోయింగ్ కూడా బయట బాగుంది, కానీ తను జెన్యున్ గా ఉంది. టాప్ 5 లో మరి తను లేనందుకు చాలా బాధగా ఉంది. చూడాలి. ప్రేరణ బాగుంది. ఇంట్లో గేమ్ ఏం ఆడలేదు కదా హౌస్ లో. ఎవరు? విష్ణుప్రియ. అంటే చాలా మంది బయట ప్రజలు అదే అన్న, విష్ణుప్రియ గేమ్ గురించి చూస్తున్నారు తప్ప మనసు చూడండి అన్న, తన జెన్యూనిటీ చూడండి. ఇప్పుడు పెద్ద ప్లాట్ఫామ్ లో ఎవరు వచ్చి అడిగినా సరే ఇలా లవ్ చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని ఎవరు చెప్పరు, ఫేక్ గా ఉంటారు. కానీ ఆ పెద్ద ప్లాట్ఫామ్ లో తను డేర్ గా చేసి నేను ఇలా లవ్ చేస్తున్నానని చెప్పిందంటే దానికి నిజంగా ఒక పెద్ద టీనేజ్ వాళ్ళందరూ హ్యాట్స్ ఆఫ్ అయ్యారు. లేదన్న, స్టంట్ అనిపించలేదు. లేదు, తన ఫేస్ లో కూడా ఎక్స్ప్రెషన్స్ లో తెలుస్తాయి. కంటెంట్ పరంగా అయితే అస్సలు కాదు. తన జెన్యున్ గా ఉంది, బయట ఎలాగ ఉందో లోపల కూడా అలాగే ఉంది, జెన్యున్ గా ఉంది. సో జనాలకి ఎందుకు నచ్చలేదో అర్థం కాలేదు, కానీ బట్ విష్ణుప్రియ మంచి ప్లేయర్. కానీ గేమ్ పరంగా చూసుకుంటే తను ఆడలేదు, బట్ పర్సనాలిటీ వైజ్ చూసుకుంటే తను మంచి ప్లేయర్. సో రేపు టైటిల్ తో బయటికి ఎవరు రాబోతున్నారు? గౌతమ్ తగ్గేదేలే. ఓకే బ్రదర్.